అంటే తాజాగా టీడీపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సార్ ఆదోని నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుంది. అంటే ఎలాంటి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటే ఏం చేయాలంట సార్? అన్యాయం జరుగుతుందని మా కృష్ణమ్మ ఆయమ్మకే ఒక్కసారి చెప్తే, గతంలో మాజీ కౌన్సిలర్గా పనిచేసిన తిమ్మప్ప గారు కూడా ఓటమికి పనిచేశారు. నియోజకవర్గంలో అయితేనే తన వార్డులో డబ్బులు ఇస్తే కనీసం పంచకుండా ఆ డబ్బులను తనే దాచుకున్నారని చెప్పేసి కూడా ప్రచారం చేసి విమర్శలు కూడా చేశారు. అది విమర్శ ఎవరు? పార్థసారథి గారే చేశారు. మా పనేమో మమ్మల్ని సక్రమంగా చేసుకుంటూ పోతున్నాం. ఆయన మమ్మల్ని 2-3 మాటలు ఇంటికి పిల్లంపించారు. పిల్లంపించి ఆత్మ అభిమాన్ని చంపుకొని నా తండ్రి లాంటి వాడిని మీనాక్షిని కాదనుకొని ఆ డబ్బు కోసం, ఆ పనుల కోసం ఆయనతో పోలేను. ఏదొచ్చినా నా తండ్రి లాంటి మీనాక్షిని అడితో కొట్లాడి పనిచేసుకుంటాం. అంటే అదే డబ్బులతోనే కారు కొనుక్కున్నారు. కార్లు కొనుక్కొని నేడు మున్సిపాలిటీలో లీజుకు వదిలేరు తిమ్మప్ప గారు అని చెప్పి కూడా అదే నాయకులే విమర్శించారు. అప్పుడు నా మీద కసి కట్టి సాయిప్రసాద్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదని జయపల్లి పెట్టించాడా? మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా? ఎమ్మెల్యే ఎన్నికల్లో మనస్సాక్షిగా పనిచేస్తాను, నేను డబ్బులు తిని ఎక్కడ ఇచ్చేయలేదు, దాన్ని సక్రమంగా పంచి పని చేశానని చెప్పగలరా? సార్, గుండెల మీద కాదు, ఏ దేవుని మీద ప్రమాణం చేయమన్నా, ఏమిటి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాం. మీ వార్డుకు సంబంధించి మీ నాయకులే, గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులే ఈరోజు మీ పక్కన వచ్చి కూర్చుంటున్నారు. ఎలా చూస్తారు? వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకన్నింటికి ఆడ సాయిప్రసాద్ రెడ్డితో తప్పుడు పనులు చేసి ఆ పనులకి మమ్మల్ని ఇప్పుడు బలాన్ని చేశారనే విధంగా వాళ్ళు ఒంటరిగా అయిపోతారు. కానీ ఇదే ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి ఆ మున్సిపల్ చైర్మన్ రేసులో తిమ్మప్ప గారు ఉన్నారని చెప్పేసి చెప్తుంది. నిజంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు తిమ్మప్ప గారు? అంటే ఉమాపతి నాయుడు కానీ, మీనాక్షి నాయుడు కానీ, మారుతి నాయుడు కానీ, ఆ కుటుంబము నా మీద ప్రేమ ఉన్నంత వరకు మున్సిపల్ చైర్మన్ అనేది ఇది సార్. అంతే, వాళ్ళు అనుకుంటే అంతే. పార్టీకి సంబంధం లేని నాయకులు వాల్మీకి సామాజిక వర్గ కార్డుతో వెళ్ళి పంచన చేరి పనులు చేయించుకుంటారు. కానీ ఈ తిమ్మప్పకైతేనేమి ఇదే సామాజిక వర్గ నాయకులకు ఎందుకు అవి సమకూరలేకపోతున్నాయి? మేము మీనాక్షి నాయుడు కుటుంబాన్ని నమ్ముకున్నాం. మేము ఒకరితో చేయి చాపి ఉండలేము. మంచిగా చూడ మీనాక్షి నాయుడు కుటుంబం చూసుకుంటాం. అన్ని మీరే తీసుకుంటున్నారు అంటారు కదా. టీడీపీకి సంబంధించిన నాయకులు మధ్యాహ్న భోజనం అయితే ఇతర అన్ని మీకే ఇస్తున్నారు. ఆ కూటమికి సంబంధించి బీజేపీ అయితే మిగతా నాయకులకు ఇవ్వడం లేదని చెప్పి ఆరోపణ. సార్, నెమరై స్కూల్ ఎవరు తీసుకున్నారు? మున్సిపాలిటీవి పెద్దవి 5,000, 10,000 ఉండే జనాభా ఎవరు తీసుకున్నారు? బీజేపీ వాళ్ళు తీసుకున్నారా, మనం తీసుకున్నామా? పట్టణంలో ఉన్నటువంటి క్యాంటీన్లు అయితేనేమి, వెహికల్ పెట్టుకోవడం అయితేనేమి, సారా వ్యాపారులకు సహకరించడం అయితేనేమి, ఇలా వీటన్నిటిని చేసి దాదాపు లక్షలు సంపాదిస్తున్నారు తిమ్మప్ప. కానీ బయట వచ్చి మాకేం న్యాయం జరగడం లేదని బయట చెప్తున్నాడు. కానీ లక్షలు సంపాదించి కూడా పెట్టుకుంటున్నాడు. ఆ డబ్బులతో కార్లు కొంటున్నాడు. పోలీస్ స్టేషన్లోనా మట్కా వాళ్ళని పోయి కూర్చుని పెట్టినారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని. రాయలసీమ రాజకీయాల్లో ఆదోని రాజకీయానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి రాజకీయాల్లో ఓ రాజకీయ నాయకుడిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదండి, ఆదోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు అయినటువంటి తిమ్మప్ప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ ప్రోగ్రామ్. సార్, అంటే తాజాగా టీడీపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సార్ ఆదోని నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుంది. అంటే ఎలాంటి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు సార్? సార్, అన్యాయం జరుగుతుందని మా కృష్ణమ్మ జిల్లా అంటే అధ్యక్షులు, కార్యదర్శులు మీటింగ్లోన కృష్ణమ్మ పిలవడం జరిగింది. మా ఆవేదన జిల్లా స్థాయిలో, ఎందుకంటే కృష్ణమ్మ తెలుగుదేశంలో అంటే మాకు మెయిన్ తెలుగుదేశంలో ఆయమ్మగానే ఉంది కాబట్టి ఆయమ్మకే ఒక్కసారి చెప్తే మహిళ అంటే ఆడశక్తి మాదిరిగా ఉంటుంది. ఆయమ్మ కొన్ని అంటే మా తెలుగుదేశం నాయకత్వం నాయకుల్ని అందరినీ కలిపి ఒక తాటి మీదకి వస్తే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మనం ఎట్లా ఎమ్మెల్యే సీటు పోగొట్టుకున్నాము, మనమంతా అంటే మా 5 ఏళ్ళు జరగలేక ఇదైపోయి ఎమ్మెల్యే సీటు పోగొట్టుకున్నాము. బీజేపీ అక్కడ బలంగా ఉందని కొన్నిగిరి నాగరాజు కానీ, ప్రకాష్ జైన్ కానీ, వాళ్ళు 2-3 బ్యాచ్లు ఉన్నా కానీ బలంగా ఉన్నారని
ప్రకాష్ జైన్ ముస్లిమ్స్ని వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం కానీ ఇదల్లా ఇంటెలిజెంట్ అదల్లా పోయి పార్టీ పరంగా మా బోయ కమ్యూనిటీకి పార్థసారథి అన్న గారికి ఓకే పార్థసారథి అన్న గారికి వచ్చినందుకు ఓకే అందరూ ఏకాదాటిగా పార్థసారథి అన్నని 18,000 మెజార్టీతో ఐకమత్యంతో ఉండి గెలిపించుకోవడం జరిగింది. సరే ఇప్పుడు మీరు అంటున్నారు అన్యాయం అని చెప్పేసి, కానీ ఇదే కూటమి నాయకులు మాట్లాడుతూ టీడీపీకి క్రియాశీలక ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే స్థానిక సంస్థలు అయితేనేమి, ఈ ఎల్ఎల్సికి సంబంధించిన చైర్మన్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, కాంట్రాక్ట్ పనులు అయితేనే మొత్తం టీడీపీ నాయకులు పని చేసుకుంటున్నారు. ఏంటి లేదు కేవలం విమర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు సార్. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పని నువ్వు చేసుకోవచ్చు, అది పని చేసుకొస్తే ఇప్పుడు పర్సెంటేజ్ నాకు ఎక్కువ ఇస్తాను నీకే ఇస్తాను, దాంట్లోనేముంది? అంటే ఎలాంటి పర్సెంటేజ్ అంటారు? పర్సెంటేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఓకే చెప్పాలి మీరు. ఇప్పుడు పర్సెంటేజ్ అంటే అర్థం చేసుకోండి. మా బాధ ఏమే, తెలుగుదేశం నాయకులు 5 ఏళ్ళ కల్లా వైఎస్ఆర్లానా ఇటు చంద్రబాబుతో ఉండే అక్రమంగా కట్టించినాడని సాయిప్రసాద్ రెడ్డి మంచి పని చేసా, గడిపించి బయలు పెట్టించా. మనం దానికనే యాడ్సప్ చేసినాం మనోజ్ రెడ్డికి కానీ సాయిప్రసాద్ రెడ్డికి కానీ. ఆయన మంచి పని చేస్తాడు లేప ఏదో బాగుందిలే అన్నాం, రోడ్లు ఎడలిపోతావి అభివృద్ధి చేసేదానికని. కానీ మంది ఒకటే కక్షపూర్వకంగా గడిపా, మంచిదిలే అనుకున్నాం. ఆ కక్ష మీద ఆదోన్ల తెలుగుదేశం నాయకులల్లా ఆ కక్ష మీద సాయిప్రసాద్ రెడ్డిని ఓడించారని నేను అనుకుంటాను. లేకుంటే ఆయన ప్రజలకు ఎంతో మంచి సేవ చేసినాడు, ఎంతో ఇది చేశాడు ప్రజల్లాగానే, వాళ్ళ కార్యకర్తలుగానే. అంటే మమ్మల్ని తిడితే మాకు వరం ఇచ్చినట్ల, మరి పిల్లంపించి ఏదో పని ఇచ్చి చేసుకునే విధంగా అని అంటుంటారు ఆయన్ని. ఆదోనికి సంబంధించి కూటమి గెలుపుకు కారణం ఏంటంటారు? ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి చర్చ ఉంది, కానీ వీటన్నిటిని కలిపి గెలుపు కారణం ఏంటంటారు? సార్ గెలుపు కారణము ఒకటే, మీనాక్షి నాయుడు కుటుంబము. మాకు టికెట్ రాలేదని మేము ఏ రోజు ఆధారపడలేదు. ఏం సార్, కసి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల కసి మీద మీనాక్షి నాయుడు ఆయన బోయలు అంటే ఇంకా ఆయన వాల్మీకి ఉన్నట్లే, బోయల కంటే ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడతామంటే ఆయన పెట్టిన భిక్షే. నా కుటుంబం ఉన్నాక మరి ఏరో బోయలు గీయలు ఎవరైనా దీని మీద ఇది చేయొచ్చు. నా కుటుంబం ఉన్నాక నా వ్యక్తిగతంగా ఆయన పెట్టిన భిక్షే. బోయలని చాలామందిని ఈరోజు మేము సరాయిలు అమ్ముకున్నా ఏదమ్ముకున్నా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ మా జోలికి రానట్లా ఏదో ఒకటి వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి బతుకు తెరువు లేదు, ఏదో ఒకటి చేయాలా, అలాంటి వాళ్ళని మీరు ఎందుకు తప్పిస్తారని అప్పట్లోన ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అప్పట్లోనే సరాయి బెల్లము మా వాళ్ళు ఎద్దుల బెండలతో తెచ్చి వాళ్ళు నృత్యము వాళ్ళు చేసుకొని అప్పుడు ఒక స్టేజ్కి వచ్చేవాళ్ళు. అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని బజార్లో తిరిగి నాయకుల మాదిరిగా ఏర్పడినారు. అంతవరకు బజారు విలువ తెలీదు. ఆదోని నియోజకవర్గంలో అంటే ఈ ఓటమికి, అంటే స్థానిక శాసనసభ్యులు అయితే నియోజకవర్గంలో ఓటమికి పని చేశారు నాయకులు అని చెప్పేసి కూడా గతంలో చర్చ జరిగింది సార్. దీన్ని ఎలా చూస్తారు? ఇదే నాయకులు ఇప్పుడు ఏ నాయకులు చెప్తున్నారు అదే నాయకులు ఓటమికి ప్రయత్నించారంటారు. ఎట్లా ప్రయత్నిస్తాం సార్? ఓటమికి ప్రయత్నించింటే మేము ఆయన 18,000 మెజార్టీతో ఎందుకు గెలిపించుకుంటాం? అంటే ఇదే తిమ్మప్ప కానీ, అంటే గతంలో మాజీ కౌన్సిలర్గా పనిచేసినట్టు తిమ్మప్ప గారు కూడా ఓటమికి పనిచేశారు. నియోజకవర్గంలో అయితేనేమి తన వార్డులో డబ్బులు ఇస్తే కనీసం పంచకుండా ఆ డబ్బులను తనే దాచుకున్నారని చెప్పేసి కూడా ప్రచారం చేసి విమర్శలు కూడా చేశారు. అది ఆయన ఇప్పుడు సార్ మా మీద సరిపోకున్న వాళ్ళు ఎంతోమంది చేసిండొచ్చు. అది విమర్శ ఎవరు? పార్థసారథి గారే చేశారు. ఆయన విమర్శించినందుకు దాన్ని ఆహ్వానించి మా పనేమో మమ్మల్ని సక్రమంగా చేసుకుంటూ పోతున్నాం. ఆయన మమ్మల్ని 2-3 మాటలు ఇంటికి పిల్లంపించి మీరైనా మేమైనా మన వాల్మీకులు అంతా ఒకటే, మీరు ఏదన్నా ఉంటే పనులు చేసుకో అన్నారు. ఓకే, అంటే బుద్ధారెడ్డిని కానీ నన్ను కానీ పిల్లంపించి ఆయన మాట్లాడినాడు, మనమంతా ఒకటే, ఏదన్నా మనమంతా బాగుపడాలా చేసుకునండి అని. ఆత్మ అభిమాన్ని చంపుకొని నా తండ్రి లాంటి వాడిని మీనాక్షిని కాదనుకొని ఆ డబ్బు కోసం ఆ పనుల కోసం ఆయనతో పోలేను. ఏదొచ్చినా నా తండ్రి లాంటి మీనాక్షి నాయుడుతో కొట్లాడి పని చేర్చుకుంటాం. ఈ రోజు నా ఏదన్నా పార్థసారథితో పోయి పని చేర్చుకునే దమ్ముంది, ఇది ఉంది. మా కూటమి ఎమ్మెల్యే, మా పార్టీలో మాకు ఏముంటుందో ఆ విధంగా కానీ మేము పని చేసుకుంటూ పోతాం. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఏం లేదు, ఆయనకి ఎవరు రోకులు పెట్టినాడో ఏమో తెలియదు. మా కూటమి ముఖ్య నాయకులు అంటే పార్టీకి ఎవరైతే కరడు కట్టిన తెలుగుదేశం అలాంటి వాళ్ళు ఉంటారో
అలాంటి వాళ్ళని అనగదొక్కుంటూ వస్తున్నాడు. ఎందుకంటే అదే డబ్బులతోనే కార్లు కొనుక్కున్నారు. ఆ కార్లు కొనుక్కొని నేడు మున్సిపాలిటీలో లీజుకు వదిలేరు తిమ్మప్ప గారు అని చెప్పి కూడా అదే నాయకులే విమర్శించారు. సార్ కరెక్ట్ ప్రశ్న అడిగినాడు. దీనికి ఏ రోజు ఒకసారి పులి స్టాప్ పెట్టాలా? నేను అంతకొద్ది ముందర జైలో కారు పెట్టలేదా? ఇదే మున్సిపల్ ఆఫీస్లో. ఎక్కడ పెట్టారు? మున్సిపల్ ఆఫీస్లో. ఏ ఇయర్లో పెట్టారు? ఏ ఇయర్లో పెట్టారు సార్? 2014 నుండి మా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా నాదే ఉంది. అప్పుడు నా మీద కసి కట్టి సాయిప్రసాద్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదని జైపాల్ది పెట్టించాడా. నన్ను అదే కసి మీద జైపాల్ పెండి తీపిచ్చి నా పెండి పెట్టినాను. నా గోల్డ్ మొత్తము ఇప్పుడు బ్యాంకులో పోయి చూసుకో, గోల్డ్ మొత్తం ఒత్తిపెట్టి ఆ డబ్బులు కట్టి తెచ్చిపెట్టినాను. ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చినాక మాది ఉండాలి, ఏరో ఉంది ఎట్లుంటుందని ఆ ఉద్దేశం మీద పెట్టినాను. జైపాల్లో కారు ఇస్తాననే, నువ్వు కంతలు నువ్వు కట్టుకో, దాన్ని ఏముండదు, నాకు అమౌంట్ ఇవ్వనే. వద్దు, వైఎస్ఆర్ వాళ్ళు బెండి పెడితే బాగుండదు, అతని మామే 20 కాదు, వైఎస్ఆర్ బెండి పెడితే బాగుండదు, మరి వాళ్ళు ఏకమయ్య పెట్టుకున్నారు అంటుంటారని ఆ ఉద్దేశం మీద కొత్త కారు తెచ్చి పెట్టిండేది వాస్తవమే. మా నాయన అంతకొద్ది ముందరే అంబేజ్ కార్లో తిరిగినారు. నన్ను కౌన్సిలర్ ఉన్నప్పుడు జైలో కారు తెచ్చిపెట్టినాను. ఇప్పటికే 2 కార్లు ఉంటుంది. 2 కార్లు ఆ డబ్బుల మీదే తెచ్చింటే 1250 మెజార్టీ నీకు ఎందుకు వస్తుంటే? ఇవన్నీ గేర్లు ఇది 18,000 మెజార్టీ అయితే నువ్వు ఎందుకు గెలుస్తుంటే? మీనాక్షి నాయుడు మీద ఉండే అభిమానము, మీనాక్షి నాయుడు బోయలకి ఆయన వాల్మీకి విధంగా చెప్పాడు. మీరు కరెక్ట్ బోయలు అంటే మీ బోయన్కి టికెట్ వచ్చింది, గనకెల్లా మీ బోయన్కి టికెట్ వచ్చింది, ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యుడివి ఎన్నికలు నెగిరినవి ఆయన మాట్లాడే మాటలకి. ఇప్పుడు అదే బోయన్కి ఈడిచ్చిరి మంత్రాలయంలో. ఈడికొద్దాడు మంత్రాలయంలో బోయలు ఎక్కువ ఉన్నారు. తిక్కారెడ్డి ఎందుకు గెలిపిలే? ఆడు ఉండే తెలుగుదేశం నాయకులు ఎందుకు గెలిపిలే రాఘవేందర్ రెడ్డిని? మరి ఆదోన్లో ఎందుకంటే ఆదోన్లో నాయకత్వం మీనాక్షి నాయుడు ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి అందువల్లనే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారిని గెలిపించుకున్నాము. వైఎస్ఆర్ నుండి వ్యతిరేకత ఇప్పుడు 41 మంది సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళని పువ్వుల్లో పెట్టి గెలిపించారు. కౌన్సిలర్లు పువ్వుల్లో పెట్టి గెలిపించారు. ఈ కౌన్సిలర్లు ఏం చేయబట్టి వాటర్లా అది చేస్తాడు ఇది చేస్తాడని సాయిప్రసాద్ రెడ్డి చెవులు పోయి కొరికిరి. ఆయన ఈ మా వాళ్ళు ఏదో పని చేస్తారని వాళ్ళ మాటలని ప్రజలతో వ్యతిరేకత వచ్చాయి. సార్ మీరు అన్నారు అంటే మా తండ్రి నుండి తాత నుండి మీరు కారు వాడామని చెప్పి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఎలాంటిది? ఏ నేపథ్యం నుంచి వచ్చారు సార్ మీరు రాజకీయంగా? సార్ మా కుటుంబము మేము రైతులు, తర్వాత ఆర్ఆర్జీ సోమశేఖర్ గౌడు, ఆర్ఆర్జీ రాచన్ గౌడు, దాంట్లో మా నాయనలు మేస్త్రి పని చేసేవాళ్ళు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు ముఖ్యంగా రాజకీయ భిక్ష మీనాక్షి నాయుడు కావచ్చు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు సోమశేఖర్ గౌడే. మొత్తం మా వెనక మంచి చెడ్డు ఏది ఉన్నా మా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ఆయన్ని పోయి మేము పలకరిస్తే ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి ఉన్నట్ల ఆయన మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కారు తెచ్చుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ రెడీ ఇట్లా ఉండదంటే పట్రా తీసుకో అని ఇచ్చే గుణం ఉన్నవాళ్ళు మా తండ్రి లాంటి వాడు ఆయన. కానీ ఇది సార్ అంటే మీ తండ్రి గారు కూడా గతంలో రాజకీయాలు క్రియాశీలకంగా ఉన్నారు సార్. మా తండ్రి గారు బోయ బంకరాముడు, ఆయన మార్కెట్ వెళ్ళన అమాలి యూనియన్ సెక్రటరీగా ఏకదాటిగా 15 సంవత్సరాలు ఏమున్నాడు. దాని తర్వాత మా చిన్నాయన మా గుంటప్ప మామ ఉన్నారు. మీనాక్షి నాయుడు అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు. వాళ్ళ ద్వారా మార్కెట్ పెద్ద మనుషులుగా వెళ్ళిపోయేది. ఇప్పుడు మీరు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు సార్. పట్టణానికి సంబంధించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఆదోని పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి సార్? అదే ఆవేదన రాబోయే మున్సిపల్ ఎలక్షన్లోన మనము ఆదోని మున్సిపాలిటీ దాని మీద జెండా ఎగరేయాలనే ఉద్దేశం మీదే మన జిల్లాలో జరిగినది. మా కృష్ణమ్మ అక్కత మన పార్టీ అందరినీ సమన్వయం చేసుకొని పార్టీ నాయకులందరినీ ఒక్క తాటి మీదకి వచ్చి మనము మున్సిపల్ జెండా ఎగరేద్దాము అనే ఉద్దేశం మీదే ఆయమ్మ తన మాట్లాడడం జరిగింది. ఆయమ్మ కానీ దానికి స్పందించి ఎటువంటి కామెంట్ ఇది చేయలేదు. కానీ మేము మాట్లాడింది మా పార్టీ కోసం, మా తెలుగుదేశం పార్టీ కోసము, మా ఇది కోసం మాట్లాడినాం. దానికి
కామెంట్ రూపంలోన ఒక పెద్ద ఆయనే వాళ్ళ కార్యకర్తలకు ఫోన్ చేసి తిమ్మప్ప ఇట్లా మాట్లాడినాడు కామెంట్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అంటే మీ కూటమి నాయకులే? మా కూటమి నాయకులే. ఓకే. ఇంకొక పెద్ద ఆయన అంటే మీరు అర్థం చేసుకునండి, చెప్పడం జరిగింది. ఇప్పుడు మున్సిపాల్లో ఎవరికి టెండర్లు ఇచ్చిండేది, ఎవరికి ఏం చేసిండేది అదంతా మున్సిపల్ ఆఫీసర్లనే కింద ఉండే నాయకులకు తెలుస్తుంది. ఓకే. ఆ నాయకులు దాన్ని అంతా సెట్ చేసి కామెంట్ రూపంలో పెట్టినారు. అంటే తిమ్మప్ప ఒక ఆదోన పట్టణానికి అధ్యక్షుడిగా ఉన్నోన్ని ఈ రోజు నన్ను ఎక్కడికో తీసిపోయారు బీజేపీ వాళ్ళు. ఓకే. అదే నాయకులు పెద్ద స్థాయి నాయకులు చేశారు. అదే నాయకులే నన్ను ఒక ఎమ్మెల్యే రేంజ్లో తీసిపోయి కామెంట్లు పెట్టి పెద్ద స్థాయిగా నిలబెట్టి నా పేరు రావడానికి ముఖ్య కారకులయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే మీకు ధీమా ఉంది సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కూటమి అయితేనేమో టీడీపీ కైవసం చేసుకునే ఆస్కారం ఉందని? సార్ మా కూటమి ఎమ్మెల్యే మా నాయకులందరితో సమన్వయం చేసుకొని మా నాయకులందరూ కలుపుకొని పోతే మా వైఎస్ఆర్ అనేది కనుచూపు మేరకు లేకున్నట్లు చేస్తాం. ఓకే. అంటే అదే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితేనే నాయకులు నేడు ఇదే కూటమికి సంబంధించిన పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు, మీకంటే యాక్టివ్గా ఉన్నారు ఇదే కూటమిలో. సార్ వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళు ప్రజల్లో లేరు సార్. ఇప్పుడు అదే నాయకులే ఇప్పుడు అంతటికి ఏరే వాళ్ళని గురించి వద్దు, నా వార్డు 2వ వార్డు మా ఎమ్మెల్యే పార్థసారథి ఎమ్మెల్యే ఫస్ట్ పెట్టినప్పుడు మేము ఆంజనేయ స్వామి గుడితోన మీటింగ్ పెట్టాం. అంటే అక్కడ వాస్తవ ప్రకారంగా 2 ఆంజనేయ స్వామి గుళ్ళతో పెడితే మనకు బలం వస్తుంది, వార్డుకి ఉండే వాళ్ళు అందరికి బాగుంటుందని మా దేవభక్తితో అక్కడ పెట్టాం. మా మీటింగ్ అంతా అయిపోయినాక మేమేదో మాట్లాడింటాం మా ఒక జనంలో నా మెసేజ్ పోనీకి అది ఇది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించాడు. అప్పుడు ఓకే. అంటే వైసీపీ నాయకులు. ఓకే. ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు గెలరు సార్. ఓకే. అంటే మీ వార్డుకు సంబంధించి మీ నాయకులే గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులే ఈరోజు మీ పక్కన వచ్చి కూర్చుంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? సార్ ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు, వాళ్ళు చేసుకునే వ్యాపారాలు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, వాళ్ళకన్నిటికీ ఆడ సాయిప్రసాద్ రెడ్డితో తప్పుడు పనులు చేసి ఆ పనులకి మమ్మల్ని ఇప్పుడు బలాన్ని చేశారనే విధంగా మా నాయకుడితో చేరినాడు. మంచిదే, బాగుంటుంది. వాళ్ళు అందరిలో కలిసిపోతే బాగుంటుంది, వన్ సైడ్గా పోతే వాళ్ళు ఒంటరిగా అయిపోతారు. ఓకే. అంటే ఇదే ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి ఆ మున్సిపల్ చైర్మన్ రేసులో తిమ్మప్ప గారు ఉన్నారని చెప్పేసి చర్చ ఉంది. నిజంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారా తిమ్మప్ప గారు అయితే? సార్ ఈరోజు నన్ను చేండ్లన ఎద్దులు బెండే తోలుకునేవాడిని ఈ స్థాయి అంటే రాష్ట్ర నాయకులను చేశారు 2018లో ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మరి రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార కార్యదర్శిగా చేశాడు. మున్సిపల్ కౌన్సిల్లోన ప్రతిపక్ష లీడర్గా చేశాడు. ఎవరు? మా లాంటి వారు మీనాక్షి నాయుడు, భూపాల్ చౌదరి. ఈరోజు ఆ కుటుంబం అంటే ఉమాపతి నాయుడు కానీ, మీనాక్షి నాయుడు కానీ, మారుతి నాయుడు కానీ, ఆ కుటుంబం అందరు కలిసి నన్ను పట్టణ అధ్యక్షుడిగా చేశారు. ఆ కుటుంబము నా మీద ప్రేమ ఉన్నంత వరకు మున్సిపల్ చైర్మన్ అనేది ఇది సార్, అంతే. వాళ్ళు అనుకుంటే అంతే, దాన్ని నేను ఎక్కడా చెప్పుకోను, చేయను. ఎందుకంటే రేపు బీసీలు అవుతుందా, ఎస్సీలు అవుతుందా, ఏమవుతుంది అనేది తర్వాత. బీసీలు అయితే పోయి నా తండ్రి లాంటి వారు మీనాక్షి నాయుడిని ఆ కుటుంబాన్ని పోయి నాకు అవకాశం ఇవ్వండి అన్న, సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నారు, మరి మీ కుటుంబాన్ని నమ్ముకొని ఉంటాం, మాకు అవకాశం ఇవ్వనని ఆయన అడుగుతాను. ఓకే. అంటే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సార్, ఈజ్ బిలాంగ్స్ టు వాల్మీకి కమ్యూనిటీ, అంటే మీ కమ్యూనిటీ సామాజిక వర్గమే. కానీ మిగతా నాయకులు అంటే పార్టీకి సంబంధం లేని నాయకులు వాల్మీకి సామాజిక వర్గ కార్డుతో వెళ్ళి పంచన చేరి పనులు చేయించుకుంటున్నారు. కానీ ఈ తిమ్మప్పకి అయితేనేమి ఇదే సామాజిక వర్గ నాయకులకు ఎందుకు అవి సమకూరలేకపోతున్నాయంటారు? సార్ మేము మీనాక్షి నాయుడు కుటుంబాన్ని నమ్ముకున్నాం, మేము ఒకరితో చేయి చాపి ఉండలేము. మంచిగా చెడు మీనాక్షి నాయుడు కుటుంబం చూసుకుంటుంది. అంటే ఇదే మీనాక్షి నాయుడు గారినే ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొంతమంది అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారు సార్. సార్ ఎవరు అణిచివేయలేరు. మీనాక్షి నాయుడిని అణిచివేయాలనుకుంటారు. మీనాక్షి నాయుడు అణిచివేయబడ్డా? ఓకే, లేస్తున్నాడు కదా. ఆయన ఏమిటో, ఆయన పవర్ ఏమిటో రాష్ట్ర నాయకులు ఇప్పుడు గుర్తిస్తున్నారు కదా. మంచి నాయకుని పోగొట్టుకున్నాం, మనకు చెడ్డ పేరు వస్తుంది అని. ఇప్పుడు నాకు కానీ స్టేట్ ఆఫీస్ నుండి ఫోన్లు వస్తుంటాయి, నాతో వచ్చి కలిసిపోతుంటారు. వాళ్ళు ఎవరు ఫోటో గీటా తీయదు తప్ప నీతో కలిసిపోతామని మాట్లాడిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గురించి అడుగుతారు, అది గురించి అడుగుతారు. ఇప్పటికే నేను పట్టణ అధ్యక్షుడు అయినప్పుడు నుండి 5 మంది
పార్టీ ఆఫీస్ అంటే డైరెక్టర్ నారా చంద్రబాబు లోకేష్ బాబు తనంటే వచ్చి కలిసిపోయినారు. వాళ్ళు ఫోటో గీటో ఏది వాళ్ళు మొత్తం ఇల్లు చూసుకొని వస్తారు. అంటే సీసీ కెమెరాలు ఉండవని వాళ్ళు ఏదో మాకు పార్టీ ఆదేశాలు ఇస్తారు, పోతారు. మేము ఏం చెప్పున్నా కూటమి ఎమ్మెల్యే మేమంతా కలిసి మున్సిపల్ ఆఫీస్ మీద జెండా రెపరెపలా ఆడిపిస్తాం. అంటే ఇప్పుడు వీటన్నిటిని ఓకే సార్, అంటే నియోజకవర్గానికి సంబంధించి అంటే ఈ పూర్తి స్థాయి ఈ ఇబ్బందులకు కారణం ఏంటంటారు సార్? బీజేపీలో అయితేనేమి, టీడీపీలో అయితేనేమి, జనసేనలో అయితేనేమి, ఈ 3 పార్టీల కలయికకు సంబంధించి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేశారు. కలిసికట్టుగా పనిచేసినా నేడు ఈ డిస్ప్యూట్స్కి కారణం ఆధిపత్యమా లేకపోతే స్వార్థ రాజకీయం కారణం అంటారు? ముమ్మాటికి స్వార్థపర రాజకీయమే. అంటే ఎలాంటి స్వార్థపరం? ఎలాంటి స్వార్థపర అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకునేకి చూస్తున్నారు, మా పార్టీని ఇది చేస్తున్నారు. మధ్యాహ్న భోజనాలు అయితేనేమి కొన్ని అట్లా అన్ని మీరే తీసుకుంటున్నారు అంటున్నారు కదా. టీడీపీకి సంబంధించిన నాయకులు మధ్యాహ్న భోజనం అయితే ఇతర అన్ని మీకే ఇస్తున్నారు. ఆ కూటమికి సంబంధించి బీజేపీ అయితే మిగతా నాయకులకి ఇవ్వడం లేదని చెప్పి ఆరోపణ. సార్ నెమరై స్కూల్ ఎవరు తీసుకున్నారు? మున్సిపాలిటీవి పెద్దవి 5,000 10,000 ఉండే జనాభా ఎవరు తీసుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు తీసుకున్నారా, మనం తీసుకున్నామా? మాకెన్ని మధ్యాహ్న భోజనాలు ఎంతమంది ఇస్తున్నారు? 20 మంది 30 మంది మా అంటే 100 మంది అంటే సత్య. అలాంటివి మా మకానికి బారేసి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చామంటే ఏం చేయాలి? అంటే మీరు ఎందుకు తీసుకోవడం లేదంటారు బలవంతంగా? ఆ స్కూల్ ఇప్పుడు మీరు దాదాపు 1000-2000 ఉన్నాయని చెప్పి అంటున్నారు, వాటిని మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? సార్ మాకు పార్టీ ఆదేశాలు, అందరు కలిసిపోవాలా, చిన్న వాటికి మీరు కొట్లాడద్దండి అన్న ఉద్దేశం మీద మేము వాటి జోలికి పోవడంలే. ఇప్పుడు మేము ఏమంటా అనేది రేపు మున్సిపల్ ఎలక్షన్లో చూపిస్తాం. ఓకే, అంటే మీ నాయకుడు అన్నారు సార్, మీనాక్షి నాయుడు గారికి నేటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సార్. అంటే కారణం ఏంటంటారు? నేటికి ఆయన దాదాపు 70 ఏళ్ల వయసు నుండి రాజకీయం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి పదవి వరించకపోవడానికి కారణం ఏంటి? సార్ ఇంతకుముందు చెప్తాం కదా సార్, ఇప్పుడు బీజేపీ అంటే కూటమి వల్ల బీజేపీ వల్ల అడిగారు, అక్కడ వాల్మీకిలో ఎక్కువ ఉన్నారనే ఉద్దేశం. ఎమ్మెల్యే టికెట్ అనే అంశం కాకుండా ఇప్పటికీ నామినేటెడ్ పదవి ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదంటారు? చూస్తారు సార్, ముందు చూస్తారు, త్వరలో ప్రకటిస్తారు. మేము చెప్పుకునే మీనాక్షి నాయుడు కుటుంబం కానీ మీనాక్షి నాయుడు నాయకులు కానీ చెప్పుకోరు, ఎక్కడ చెప్పొద్దంటారా ఏం అని చెప్తారు వాళ్ళు. మేము ఎక్కడ చెప్పుకోము, మంచి రోజులు వస్తుంది సార్. ఓకే, అంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి రాజకీయంగా లక్ష్యం ఉంటుంది. అలాగా బంక తిమ్మప్ప గారి రాజకీయ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్ మా రాజకీయ లక్ష్యం ప్రజలకు పోవడం, పని చేయడము. మీనాక్షి నాయుడు ఏది ఆదిస్తే, మీనాక్షి నాయుడు కుటుంబం ఏది ఆదేశాలు జారీ చేస్తే దాని మీద పోవడమే, అంతకు తప్పితే ఇంకేది లేదు సార్. ఓకే, అంటే ఆయన మీనాక్షి నాయుడు కన్సర్న్లలో పనిచేయడం సార్. అంటే మీనాక్షి నాయుడు గారు అన్నారు, కానీ ఇదే కుటుంబంలో కొద్ది రోజుల నుండి విభేదాలు వచ్చాయి తిమ్మప్ప గారికి, ఆ కుటుంబం గడప తొక్కడం లేదని కూడా చర్చ ఉంది సార్. అవన్నీ చులకత. విభేదాలు వచ్చినది అంటే వాస్తవమే. అంటే మీనాక్షి నాయుడు గారితో మీకు విభేదాలు వచ్చాయి? మీనాక్షి నాయుడు తరాలేదు సార్, నా తింటారు సార్ ఆయన్ని. ఆయన తరాలేదు, నేను కొద్దిగా కుమారుడితో మీకు విభేదాలు వచ్చాయి? అవును సార్. భూపాల్ చౌదరి గారు? అవును సార్. అంటే ఎలాంటి విభేదాలు సార్? అది ఒక ఫ్యాక్టరీ విషయంలోనూ నేను ఫోన్లో అంటే కొద్దిగా వల్కరగా మాట్లాడినాను, నా ఆవేశంలో మాట్లాడినాను. ఆయన మనసు నొప్పించింది అంతే, కానీ ఆయన ఎప్పుడూ మనసులో పెట్టుకోలేదు, ఇది చేయలేదు సార్. ఆ మనసులో ఉన్నట్టు ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా ఎందుకు చేస్తుంది సార్? ఓకే, అంటే ఆ కుటుంబానికి విభేదాలు ఏం లేవంటారు? లేవు సార్, లేవు సార్. ఓకే, అంటే సజావుగా ముందుకు పోతున్నాం సార్. ముందుకెళ్ళే మళ్ళీ సార్ ఇప్పుడు మూమాపత్ అన్న కానీ మీనాక్షి నాయుడు అన్న కానీ ఆ కుటుంబ సభ్యులు మొత్తము నా కొడుకు అంటారు, మిగతా వాళ్ళు నా తమ్ముడు అంటారు, మా మారుతి నాయుడు అయితే మా అన్న అంటాడు. ఇంత కొద్ది గౌరవం ఏం కదా సార్? ఏడాదిని పోతే డబ్బులు ఆడది సంపాదిస్తుంది, గౌరవం నించోట ఉంటే మనం బాగుంటాం సార్. ఓకే, అంటే తిమ్మప్ప గారు నేటికి అసాంఘిక శక్తులకు పాల్పడుతున్నారు. అంటే అసాంఘిక కార్యకలాపాలు అంటే ఇతరకు సంబంధించిన శక్తులను తిమ్మప్ప దగ్గరుండి నడిపిస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో ఉంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నన్ను ఏదన్నా నడిపిస్తానని నిరూపించండి. నిరూపించలేని విధంగా చేస్తున్నారు తిమ్మప్ప గారు. ఏం చేస్తున్నాం సార్? ఏం చేయడం లేదు. మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే, ఏం చేస్తున్నాము? దగ్గర నియోజకవర్గ పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఆ వెహికల్ పెట్టుకోవడం అయితేనేమి, సారా వ్యాపారులకు సహకరించడం అయితేనేమి, ఇలా వీటన్నిటిని చేసి దాదాపు లక్షలు సంపాదిస్తున్నారు తిమ్మప్ప. కానీ బయట వచ్చి మాకేం న్యాయం జరగడం లేదని బయట చెప్తున్నాడు, కానీ లక్షలు సంపాదించి కూడబెట్టుకుంటున్నాడు, ఆ డబ్బులతో కార్లు కొంటున్నాడు. ఓకే, ఇప్పుడు నేను సారాయిల వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరికీ లక్షలు సంపాదిస్తానని ఓకే. ఇప్పుడు ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు తెలియదు, నువ్వు చెప్తావు కాబట్టి నాన్నగా దానికి ఇవ్వాలి కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనా మట్కా వాళ్ళని పోయి కూర్చుని పెట్టినారు, క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని కూర్చుని పెట్టినారు, సారాల వాళ్ళని కూర్చుని పెట్టినారు. కేసులు పెట్టి పంపిస్తున్నారా లేదా? అంటే కేసులు పెట్టినా నామమాత్రంగా మీరు వెళ్ళి బయటకి ఎట్లా ఇడిపించుకొస్తున్నాము?
ఏ విధంగా ఇప్పుడు అదే మా కూటమి నాయకులు కొంతమంది ఆడపోయి బేరాలు ఆడుతున్నారు. మేము ఏ రోజైనా అట్లా బేరాలు ఆడినామా? మీ కూటమి మీద మీరే విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, అయితే బేరాలు ఆడుతున్నారు. బేరాలు ఆడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరో ఒకరు మధ్యవర్తిలో ఎవడో ఉండి బేరాలు ఆడుతున్నారు. మేము చేసుకొని తినే వాళ్ళకి ఎవరికి అడ్డుపోము. వాడు చేసుకొని తిని కేసులు పెట్టించుకుంటాడా, ఏ పాడైపోతాడో మాకు సంబంధం లేదు. ఎవరికన్నా కానీ కూటమి నాయకులకి ఎవరికైనా ₹1 ఇస్తే మీకు డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చి మిమ్మల్ని పట్టిస్తాము, ఊర్లో లేనట్లు చేస్తామని నన్ను హెచ్చరించడం జరిగింది. ఓకే సార్, అంటే పట్టణంలో మీ వార్డు పరిధి పక్కన ఉన్న వార్డు విషయానికి వస్తే పర్వతాపురం మారమ్మ దేవాలయానికి సంబంధించి మీరే దగ్గరుండి మీ కుటుంబం అయితేనేమి మీ బంధువర్గానికి సంబంధించి దగ్గరుండి అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్. అసలు ఏంటి దేవాలయం చరిత్ర ఏంటి, మీకున్న అనుబంధం ఏంటి దేవాలయం? సార్ మా నాయన వాళ్ళు వాళ్ళ అప్పుడు ఉండిలా అంటే కుండ ఉండే, ఆ కుండలో పడిన చిల్లారు, ఆ దేవాలయానికి వేసిన చిల్లారు, అక్కడ కుంటితాయన్న బుజ్జప్ప, గొల్ల బుజ్జప్ప, మా పెదనాయన నల్లతిమ్మన్న, మా నాయన ఇల్లు ఒక 5 మంది ఉండ్రి. 5 మంది 10,000 ఎంత ఉంటే దాన్ని తిక్లాస్మమ్మ బ్యాంకులో కట్టి దినాము అంటే ఉండిలో పడినవి 100, 50 అది ఒక చీటి మాదిరి కట్టుకుంటూ పోయి తిక్లాస్మమ్మ బ్యాంకులో. అట్లా ఒక 10-20 వేలు అయితే గేర్లా ఈ బట్టి ₹1 వడ్డీ ₹2 వడ్డీకి ఇచ్చి ఈరోజు అదే కొద్దిగా పెద్దగా అయింది. మా దేవునికి సహకరించిన జనము అంటే మొన్న పోయి అభివృద్ధి చేసేదానికి మొన్న దేవరు జరిగినప్పుడు మారుతినాయుడిని అయితేనేమి, భూపాలాన్ని అయితేనేమి, కొంతమంది ఇంకా నాయకుల్ని వాళ్ళని అడిగితే మాకు సహకరించారు. ఎక్కువ అంటే సహకరించలే. మా వార్డు ప్రజలు కొంతమంది శుక్రంపేటలో ఉండే ప్రజలు వాళ్ళ భక్తితో గుడికి చాలా ఇచ్చారు. బయట నాయకులను ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరిని అడగలే. వాళ్ళు ఇచ్చినట్టుకి తీసుకున్నాం. మన మారుతినాయుడు మాకు ధైర్యం ఇచ్చాడు. అది ఎంత అవుతుందో దానికి గ్రావెల్ ఇది బెడ్ వేయడానికి కంకర మొత్తం నేను ఇస్తాను అన్నాడు. అలాగే మన సూరి ఇప్పుడు అయినాడు కదా, కమ్మ కార్పొరేషన్ సూరి, ఆయన తన సిమెంట్ ఇప్పించాడు. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది. అప్పుడు మేము అదంతా బెడ్ వేసి అభివృద్ధి చేయడానికి బలపడ్డాం. ఆ అమ్మ దయా కూర్ప వల్ల చేసాం. ఓకే, అంటే ఈ ఆలయానికి సంబంధించి అంటే పూర్తి స్థాయి అభివృద్ధి పనులు మొత్తం పూర్తి అయిపోయాయి సార్, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి సార్? ఇప్పటిదాకా ఆలయానికి సంబంధించి పూర్తి అభివృద్ధి అయిపోయేది. ఆ అమ్మ దయ వల్ల బాగుంది. అక్కడేమి ఏమి ఇబ్బంది లేదు. మేము అట్లనే కంపౌండర్ కానీ కట్టినాము. త్వరలో ఆ ఉండే ప్లేస్ కానీ రిజిస్టర్ చేయించుకుంటాము. ముస్లిమ్స్ అయినా కానీ నేను రిజిస్టర్ చేసేస్తానని ఆయన చెప్పాడు. ఆయనకి చాలా మా గుడి కుటుంబ సభ్యులు అందరూ చాలా రుణపడి ఉంటాం. ఓకే సార్, చివరిగా చెప్పండి సార్, ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి జెండా ఎగరేసామా, ఆ జెండాలో తిమ్మప్పనే మున్సిపల్ చైర్మన్ పదవిలో కూర్చోబోతున్నాడనే ధీమా మీకుందా? సార్ నాకు ఆ ధీమా లేదు. మా నాయకుడు ఏం ఆదేశిస్తే ఆ మాదిరి పోయేవాళ్ళు. ఆశ అంటే ఉంటుంది, కానీ అక్కడ ఇయ్యాల చేయాలన్నా మా అధిష్టానం మీనాక్షి నాయుడు. ఓకే సార్, మా పార్టీ తరఫున ఓకే నేను పోయి నాకు చైర్మన్ వేయండి అని వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకోను. నా తండ్రి లాంటి వాడు మీనాక్షి నాయుడు కాళ్ళు పట్టుకుంటా, అవకాశం వస్తే అడుగుతా. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా, ఎమ్మెల్యే ఎన్నికల్లో మనస్సాక్షిగా పనిచేస్తాను, నేను డబ్బులు తిని ఎక్కడ ఇచ్చేయలేదు, దాన్ని సక్రమంగా పని చేశానని చెప్పగలరా? సార్ గుండెల మీద కాదు, ఏ దేవుని మీద ప్రమాణం చేయమన్నా, ఏమిటి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాం. మీనాక్షి నాయుడు అన్న ఆదేశాల మేరకు నాతో పాటు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎక్కడ ప్రమాణం చేయమన్నా ఈ గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలరు. మా తెలుగుదేశం నాయకులు పని చేసినందుకే వాళ్ళ నాయకులు బూతులకు కూర్చునే వాళ్ళు లేకుంటారు. కొన్ని తోన్లు ఎదమన్నారు. మా వాటర్ అయితే నేను వల్లనా మీరు ఏమని చేసుకున్నాడనా మా మొల్లమన్నారు. చాలా తోన్లు బూతులో కూర్చునే వాళ్ళు లేరు. అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్నది అంత నడిచింది, ఆయన కొద్దీ మనోజ్ రెడ్డిది నడిచింది. ఆ ఉద్దేశం మీద చాలామంది కార్యకర్తలు బూతుల్లో కూర్చునే వాళ్ళు లేరు. ఒక మీనాక్షి నాయుడు అన్న మనకి ఎప్పుడైతే గణేకల్లో మాట్లాడినాడో అందరికీ అది క్వార్టర్ తాగితే మత్తు ఎట్లెక్కుతుందో బోయేవాడు అనేవానికి అందరికీ ఆ మత్తు మీదే ఖచ్చితంగా పనిచేశారు. ఆయన ఆ మాట అన్నాడంటే ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఓకే సార్, చివరిగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూటమి కార్యకర్తల నుంచి ఏం చెప్తారు సార్ చివరిగా పట్టణ అధ్యక్షుడికి? సార్ మాకు అన్యాయం జరిగినా ఏది జరిగినా నన్ను నమ్ముకొని మీనాక్షి నాయుడు కుటుంబము
పట్టణ అధ్యక్షుడిగా చేసింది. నాకు వ్యక్తిగతంగా ఏడిది ఉన్నా కానీ వాటికి అనుసరించుకొని పార్టీ కార్యకర్తల్ని అందరిని కలుపుకోబోని మేము మున్సిపల్ కౌన్సిల్లో జెండా ఎగరేసేదానికి చేస్తాము. నాకే అండదండలుగా మీనాక్షి నాయుడు కుటుంబం ఉంటుంది, వాళ్ళ మొత్తం ఉంటారు. కాబట్టి ఆ కుటుంబానికి ఎటువంటి మచ్చ లేనట్ల ఎమ్మెల్యేని ఎలా గెలిపించుకున్నామో మా కౌన్సిలర్ని కానీ అలాగే గెలిపించుకుంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప మాట్లాడుతూ ఎన్నికల్లో మనసాక్షిగా పనిచేశామని చెప్పి చెప్తున్నారు. పనిచేసినందుకే ఆ స్థాయిలో ఎన్నికల్లో మెజార్టీ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, కూటమిలో మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవమే అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఆయన మాటల్లోనే విన్నాం. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.